హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యశ్రీ. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే ఆ ప్రాపర్ డే ఇన్ మై లైఫ్ అనమాట. అసలు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు ఎన్నెన్ని వర్క్స్ ఉంటున్నాయి ఏంటి అని చేద్దాం అనుకున్నా. కాకపోతే ఈరోజు డే ఇన్ మై లైఫ్లో మొత్తం ఆర్గనైజింగే ఉండబోతుంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి అటు ఇటు తిరగడం అండ్ సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఆల్మోస్ట్ ఒక 1 month నేను మా ఇంట్లోనే ఉండడం, ఇవన్నీ అవడంతో థింగ్స్, యాక్సెసరీస్, డ్రెస్సెస్ అన్నీ ఎక్కడెక్కడో ఉన్నాయి. అవన్నీ ఆర్గనైజ్ చేసుకోవాలి. అండ్ ఆల్సో చాలామంది నా స్కిన్ కేర్ గురించి అడుగుతున్నారు. యాక్చువల్లీ ఇట్స్ అ సీక్రెట్. కాకపోతే నా సీక్రెట్ని మీతో చెప్పుకోకపోతే ఇంకెవరితో చెప్పుకుంటాను. సో ఫస్ట్ అయితే మార్నింగ్ లేచిన తర్వాత చేయాల్సిన మొదటి విషయం స్కిన్ కేర్ పాటించడం. సో నేను నా స్కిన్ కేర్ రొటీన్ని మీతో షేర్ చేసేసుకుందాం అనుకుంటున్నాను. నా స్కిన్ కేర్లో ధర్మావే ప్రొడక్ట్స్ అనేవి గో టు ప్రొడక్ట్స్ అయిపోయాయి అనమాట. అండ్ వీళ్ళ ప్యాకేజింగ్ కూడా టాప్ నాచ్ ఉంటుంది. అండ్ ఆల్సో ఈ ప్రొడక్ట్స్ అనేది మనకి ట్రావెల్ ఫ్రెండ్లీ. ఐ హావ్ జస్ట్ స్టార్టెడ్ యూజింగ్ ద ధర్మావేవ్ హైడ్రా క్లెన్జర్. అండ్ నిజంగా చెప్పాలి అంటే ఇది గేమ్ చేంజర్. ఎందుకంటే ఇది మనకి సో ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ అండ్ సూపర్ జెంటిల్గా వర్క్ చేస్తుంది మన స్కిన్ పైన. అండ్ ఇట్ ఈస్ ప్యాక్డ్ విత్ కొలైడల్ ఓట్ మీల్ అండ్ సోడియం PCA. ఇది మన ఫేస్ని ఈజీగా క్లెన్స్ చేస్తుంది వితౌట్ డ్రైయింగ్. అండ్ అలానే ఇందులో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నిటినీ కూడా రిమూవ్ చేస్తుంది వితౌట్ స్ట్రిప్పింగ్ ద స్కిన్. అమేజింగ్ కదా. అండ్ డోంట్ వరీ అబౌట్ ద ప్రోడక్ట్. ఇది అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి ఈజీగా సూట్ అవుతుంది అండ్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవు. ఫేస్ వాష్ చేసుకుని వచ్చిన తర్వాత నా స్టెప్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ యూ కెన్ జస్ట్ సీ ద గ్లో. అసలు చాలా చాలా బ్యూటిఫుల్గా వర్క్ అవుతుంది. అండ్ మై సెకండ్ స్టెప్, అండ్ దిస్ ఇస్ మై ఫేవరెట్ స్టెప్, ఐ ఫాలో విత్ ధర్మావేవ్ డ్రై స్కిన్ క్రీమ్. ఇది మనకి pH బ్యాలెన్స్డ్ తో ఉంటుంది. అదే కాకుండా థెరపాటిక్ మాయిశ్చరైజర్ ఉండడం వల్ల డీప్ గా హైడ్రేట్ చేస్తుంది, డ్రైనెస్ లేకుండా స్కిన్ ని సూట్ చేస్తుంది. ఇట్స్ మేడ్ విత్ 5% కొలైడల్ ఓట్ మీల్ అండ్ జోజోబా ఆయిల్, సోడియం PCA అండ్ వైటమిన్ E. అండ్ నా స్కిన్ ని ఫుల్ గా హైడ్రేట్ గా ఉంచుతుంది. అదే కాకుండా సూపర్ సాఫ్ట్ అండ్ నరిష్డ్. Both products are perfect for sensitive skin. Dermatologists తో రికమెండ్ చేశారు and safe for all skin types. You can grab these products from Ibera Skin Brands website or from Nutriderm's India's official website. చూసారు కదా, నా స్కిన్ కేర్ అయితే కంప్లీట్గా అయిపోయింది. అండ్ ఐఎమ్ ఆల్ సెట్ ఫర్ ద డే ఇన్ మై లైఫ్. అండ్ ఈ 2 ప్రొడక్ట్స్ కోసం మీరు కూడా చూస్తున్నారా? అయితే నేను ఈ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అండ్ అదే కాకుండా మన కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేశాను. ఇప్పుడే వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో మనకి డే స్టార్ట్ అవ్వక ముందే అసలు ఆన్లైన్ ఆర్డర్స్ వచ్చేస్తే ఎంతో హ్యాపీగా ఉంటుంది. సో నేనైతే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ప్రోడక్ట్స్ వచ్చేసాయి అనమాట. సో ఫస్ట్ ఇది మనకి ఒక ట్రాన్స్పరెంట్ హ్యాండ్ బ్యాగ్. నాకు ఇలాంటి ట్రాన్స్పరెంట్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఈ మధ్యనే మనం ల్యాప్టాప్ కూడా తీసుకున్నాం కాబట్టి కొంచెం కనిపించేలాగా. అండ్ ఇందు లోపల ఇంకొక చిట్టి బ్యాగ్ ఉంది. బికాస్ మనకి ఇదంతా ట్రాన్స్పరెంట్ ఉంటుంది కాబట్టి కొంచెం వ్యాలెట్ ఆర్ సమ్ క్యాష్ ఎనీథింగ్ ఇందులో పెట్టుకోవచ్చు. సో తర్వాత పార్సిల్ చిన్నదే అయినా వీటి చెత్తే చాలా ఎక్కువ అయిపోతుంది. ఇంటి మొత్తం ఈ చెత్తే. అండ్ ఇవి పింక్ గ్లాసెస్ అనమాట. సో నేను మంచిగా ఒక థీమ్ ఫోటోషూట్ చేసుకుందాం అనుకుంటున్నాను. దానికోసం ఈ పింక్ గ్లాసెస్ ఆర్డర్ చేసుకున్నాను. మంచిగా ఉంది కదా. కాకపోతే ఏంటో ఒక క్యాబ్ బుక్ చేసుకున్నాను. సమ్మర్ లో ఏదో స్కూటీ రైడ్స్ అనుకుని చాలా యూజ్ అయిపోతుందని ఆర్డర్ చేశాను, కానీ సమ్మర్ కూడా అయిపోయింది. సో ఈ క్యాప్ గైస్, ఇదేంటి అంటే స్కార్ఫ్ కమ్ క్యాప్ అనమాట. బ్యాక్ కి ఇలా ఈ అటాచబుల్ ఉంటుంది. సో మనం దీన్ని ఎలా గైస్ ఇక్కడ ఈ నాట్ అంతా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఇలా పెట్టుకోవాలన్నమాట. ముందుకి క్యాప్ ఉంటుంది, ఓన్లీ ఐస్ మాత్రమే కనిపించి బ్యాక్ అంతా ఇలా వచ్చేస్తుంది. సో మనం ఇది ఇలా అటాచ్ చేసేసుకోవడమే. కాకపోతే సమ్మర్ అయిపోయింది, స్కూటీ మీద బయటకి వెళ్ళలేదు, ఇది యూజ్ కూడా చేయలేదు. మళ్ళీ ఎప్పుడు యూజ్ చేస్తానా ఇంకా. సో ఇదేంటిది, ఇలాంటిది ఆల్రెడీ ఉంది కదా. ఓకే, అది వేరే. సో ఇది ఒక బాడీకాన్ ఫ్రాక్. అన్ని ఆర్డర్ చేసుకున్నాను ఎందుకంటే ఇవన్నీ ఆఫర్ ఉన్నాయన్నమాట. లాస్ట్ టైం నేను ఆర్డర్ చేసుకునేటప్పుడు సేల్ నడుస్తుంది, సో అందుకే ఆర్డర్ చేసేసాను. అండ్ ఇది ఒక కార్డ్ సెట్. ఇది చాలా బాగుంది. ఈ కార్డ్ సెట్ వేసుకోవడం కోసం ఏమైనా ట్రిప్ వెళ్తే బాగుంది అనిపిస్తుంది. సో ఇది స్కర్ట్ అండ్ దిస్ ఈజ్ టాప్ అనమాట. ఇలా సింగిల్ షోల్డర్ ఇది. తర్వాత గైస్ ఇవన్నీ నాట్ స్పాన్సర్డ్, నాకు ఎవరు స్పాన్సర్ చేయలేదు, నేనే ఆఫర్లో ఉందని కొనుక్కున్నాను. అండ్ ఇవన్నీ చాలా ఇయర్ రింగ్స్ అని అనుకుంటున్నాను. ఐ హోప్ మర్చిపోయాను ఎప్పుడు ఆర్డర్ చేశాను కూడా. సారీ, ఇది ఒక నెక్ పీస్ అండ్ ఇయర్ రింగ్స్ అనమాట, ఫింగర్ రింగ్. సో ఇది వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇవి. ఇది ఒక చైన్. ఈ బ్లాక్ కార్డ్ సెట్ మీదకి వేసుకుందాం అని చెప్పి ఆర్డర్ చేశాను. అండ్ ఆల్సో ఇది కూడా ఒక చైనే. ఎందుకంటే ఈ మధ్య యాక్సెసరీస్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అని అనిపించింది. ఇది కూడా ఒక చైన్, చిక్కులు పడిపోయింది. చైన్ అండ్ ఇయర్ రింగ్స్. అండ్ ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్. నో గైస్, ఇది మనకి జీన్స్ వేసుకుంటాం కదా. సో
బటన్స్ మనకి లూజ్ ఆర్ టైట్ అనిపించినప్పుడు మనం వీటితో అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో వాటి కోసం నేను ఆర్డర్ చేశాను, ఎందుకంటే ఈ మధ్య జీన్ ప్యాంట్స్ పర్ఫెక్ట్ సైజ్ దొరకట్లేదు. అండ్ ఇది వచ్చేసి ఒక బెల్ట్ ఐస్ కి పెట్టుకోవడానికి అనమాట. ఇది చాలా బాగుంది, షార్క్స్ అండ్ ఆల్. నేను ఒక బీచ్ వెకేషన్ ప్లాన్ చేసుకుంటున్నాను, గర్ల్స్ ట్రిప్. ఐ డోంట్ నో ఎంతవరకు పాసిబుల్ ఉంది అనేది, బట్ ఇఫ్ వెళ్ళాము అంటే నేను బీచ్ లో వేసుకోవడం కోసం ఈ బెల్ట్ ఆర్డర్ చేసుకున్నాను. ఇది సారీ వేసుకున్నప్పుడు హిప్ బెల్ట్ లా యూజ్ చేయొచ్చు, ఆర్ స్కర్ట్స్ వేసుకున్నప్పుడు ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. మీరు నా ఇన్స్టాగ్రామ్ అండ్ స్నాప్చాట్ అప్డేట్స్ ఫాలో అయితే మీకు తెలుస్తుంది నేను వీటిని ఎలా స్టైలింగ్ చేస్తున్నాను అని. అండ్ ఆల్సో ఈ ఆర్డర్ కన్నా ముందు ఒకటి హ్యాండ్ బ్యాగ్ వచ్చింది. ఇందులో ఆల్రెడీ నా ఫ్యాన్ ఉంది, ఇది ఆన్ కూడా అయిపోయింది, చార్జ్ కూడా అయిపోయింది ఫ్యాన్. అండ్ ఇవి అనదర్ పేర్ ఆఫ్ గ్లాసెస్ అన్నమాట. ఇది బ్లాక్ థీమ్ లో, అంటే జీన్స్ మీదకి వాటికి సూట్ అవుతుంది అని చెప్పి ఇలా ఇదొకటి. అండ్ ఇంకొక హ్యాండ్ బ్యాగ్ లో ఇంకొక పేర్ ఆఫ్ గ్లాసెస్ ఉన్నాయి. ఇది నేను రెగ్యులర్ గా యూజ్ చేస్తూనే ఉంటాను. యా, ఈ గ్లాసెస్ అన్నమాట ఇలా. సో ఇప్పుడు ఈ హ్యాండ్ బ్యాగ్ లో ఏమేమి ఉన్నాయో కూడా మీకు చూపించేస్తాను, బికాజ్ నేను మళ్ళీ బయటకు వెళ్ళేటప్పుడు ఏ హ్యాండ్ బ్యాగ్ యూజ్ చేస్తానో తెలీదు. సో ఈ పర్స్ వచ్చేసి మా అమ్మమ్మ నాకు ఇచ్చారనమాట. మొన్న రీసెంట్ గా మా అమ్మమ్మ వాళ్ళు వచ్చారు మా ఇంటికి, అండ్ విత్ లాట్స్ ఆఫ్ క్యాష్. చూడండి, మా అమ్మమ్మ నా కోసం ఇచ్చిన క్యాష్. ఆమె ఇలాంటి పర్సే యూజ్ చేస్తుంది. సో నేను ఎందుకో కొంచెం దాచుకుందాం అనుకుని ఇది జాగ్రత్తగా ఉంచుకున్నాను. అండ్ ఇట్స్ మై కార్డ్ హోల్డర్. ఇందులో ఓన్లీ కార్డ్సే ఉన్నాయి, ఆల్ కార్డ్స్. అండ్ తర్వాత ఒక టిష్యూ హోల్డర్ ఉంది. అండ్ బీయింగ్ యాజ్ ఎ గర్ల్ ఒక శానిటరీ నాప్కిన్. అండ్ ఇది దేని కేబుల్ నాకు తెలీదు, కానీ ఒక కేబుల్ ఉంది. ఇది ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు ఇది ఎందుకుందో. అండ్ ఇందు లోపల ఒక సీక్రెట్ జిప్ ఉంది. ఇందులో వియట్నమీస్ కరెన్సీ, ఇది థాయిబత్స్, సమ్ థాయిబత్స్ ఉన్నాయన్నమాట. ఇంకా సమ్ కాయిన్స్ కూడా ఉన్నాయి. అంతే, ఈ హ్యాండ్ బ్యాగ్ లో ఇవే ఉన్నాయి. అండ్ ఈ బ్యాగ్ లో ఇది వచ్చేసి కాయిన్స్ అవి స్టోర్ చేసుకోవడం కోసం. అండ్ ఇందులో ఒక లిప్స్టిక్ ఉంటుంది, అంతే. సో ఇప్పుడు ఇవన్నీ పిచ్చిగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ దీన్ని ఆర్గనైజ్ చేసుకోవాలి. అండ్ ఆల్సో చాలా వర్క్స్ ఉన్నాయి, మీకు చాలా వింత వింత వస్తువులు కూడా చూపిస్తాను. వెయిట్ అండ్ వాచ్. మీకు చాలా వింత వింత వస్తువులు చూపిస్తానని చెప్పాను కదా. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ మైక్ అండ్ స్పీకర్ అన్నమాట. ఇది నేను థాయిలాండ్ లో తీసుకున్నాను. మోడ్స్ కూడా మార్చుకోవచ్చు. సో ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు నాకు నేనే టైం పాస్ చేసుకుంటాను. హలో, హాయ్, నార్మల్. ఇంకోటి బాగుందా, హలో, హాయ్. అందరూ నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. ఇంకో మోడ్ ఉంటుంది, ఇది అబ్బాయి వాయిస్ వస్తుంది. హలో, అందరూ ఎలా ఉన్నారు? ఏ రోజు చూస్తే తమ్ముడు మీకు విషయం తెలియాల్సిన అవసరం ఉంది. సో ఇది ఒకటి అన్నమాట. అండ్ ఇది మనకి ఏం లేదు, బ్యాటరీ చార్జ్ పెట్టుకోవడమే. దీన్ని మా ఇంట్లో మా చుట్టాలు పిల్లలు అందరూ వాడి అనుకుంటారు. ఇది ఒక స్పీకర్, ఇది నేను లోకల్ లోనే తీసుకున్నాను అనమాట. ఇది సమ్ 1500 అలా కాస్ట్ పడింది. యాక్చువల్లీ ముందు ఒకటి తీసుకున్నాను, దాన్ని మా అన్నయ్య పట్టుకెళ్ళిపోయాడు. ఎందుకంటే వాడు జాబ్ చేస్తాడు కదా, వాడు రూమ్ లో ఉంటున్నాడు. సో వాడికి బోర్ కొట్టినప్పుడు స్నానం చేసుకోవడానికి పాటలు కావాలని పట్టుకెళ్ళిపోయాడు. అందుకే నేను ఇది మళ్ళీ కొనుక్కున్నాను నా కోసం అని చెప్పి. ఇది ఒక స్పీకర్. అండ్ కమింగ్ టు దిస్ సెక్షన్, మొత్తం చాలా మెస్ ఉంది. ఎందుకంటే నేను లాస్ట్ షూట్ ఎప్పుడు జరిగిందో అప్పుడు అన్ని అలా వదిలేసాను. ఇది సమ్ డిమార్ట్ లో ఈ మానిక్యూర్ సెట్ తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నానో నాకు తెలియదు. చాలా తక్కువ కాస్ట్ పడింది. ఇది ఎంత, 179 రూపీస్ అన్నమాట ఇది. అందుకే తీసేసుకున్నాను, బట్ చేసుకోవాలి తర్వాత. అండ్ రేపే నాని వాళ్ళు వచ్చేస్తున్నారు కాబట్టి ఇల్లంతా క్లీన్ చేపిస్తున్నాను, ఎందుకంటే నేను కూడా ఈరోజు ఇచ్చాను. అండ్ కమింగ్ టు దిస్ సెక్షన్, ఎంత చెత్తగా ఉందంటే అసలు ఇవన్నీ కూడా లాస్ట్ టైం తీసుకున్న ఆర్డర్స్ లో యాక్సెసరీస్ అన్నమాట. సమ్ నెయిల్స్ అవి కూడా ఉన్నాయి. ఇందులో ఆర్టిఫిషియల్ నెయిల్స్ నేను ఆర్డర్ చేసుకున్నాను. బికాస్ నేను చెప్పాను కదా ఒక పింక్ థీమ్ ఫోటోషూట్ చేస్తాను అని, దానికి సంబంధించిన నెయిల్స్ అన్నమాట. సో ఇప్పుడు ఇందాక వచ్చిన ఆర్డర్స్ అవన్నీ ఇందులో మిక్స్ చేసుకుని నీట్ గా ప్యాక్ చేసుకోవాలి. ఇక్కడ అన్ని కూడా చాలా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే మనం ఇదంతా ఆర్గనైజ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ ఈ పై షెల్ఫ్ లో అన్ని తీసేసాను, ఎందుకంటే అక్కడ పెట్టుకున్నాను ఒకటి ఆర్గనైజ్ చేసుకుందామని. అండ్ ఇక్కడ కొన్ని పర్ఫ్యూమ్స్, హెయిర్ రిలేటెడ్ థింగ్స్ అవి ఉన్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ రెగ్యులర్ గా యూజ్ చేసేది. అండ్ నేను ఈ ఐటమ్స్ అనేవి తక్కువకి, నాకు చాలా తక్కువ పడింది. సో నేను మీషోలో తీసుకున్నాను. ఇక్కడ ఒక లిప్ బామ్, ఒక క్లిప్ వాచ్ ఉంది, నా
నా గోల్డ్ వాచ్, అంటే గోల్డ్ కాదు, గోల్డ్ ప్లేటెడ్ వాచ్ అంతవరకు గంగని అటువంటి స్థితిలో అన్నమాట ఇది. సో ఇంకా ఇలానే చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈ మెస్ అంతా క్లీన్ చేసుకున్నాం. ఫస్ట్ షెల్ఫ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఇంకా ఏవో ఇవి కంప్రెషర్ టవల్స్ అన్నమాట. నేను చాలా ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తాను. జస్ట్ మనం దీన్ని వాటర్ లో డిప్ చేస్తే చాలు మనకి ఎక్స్పాండ్ అవుతుంది, పెద్దగా వస్తుంది. అన్ని ఫస్ట్ అక్కడ పెట్టేసుకున్నాం. ఇంకా ఇక్కడ ఏముంది, ఓ దిస్ ఈస్ ద బుక్ యూ కెన్ చేంజ్ ద వరల్డ్. నాకు ఇది చాలా ఫేవరెట్ బుక్ అన్నమాట. ఇందులో ఒక బోర్డింగ్ పాస్ కూడా ఉంది, బికాజ్ నేను అది చాలా స్పెషల్ అని చెప్పి దాచుకున్నాను. ఓ మై గాడ్. అండ్ ఇక్కడ నా బుక్ పింకీ, ఇది లాస్ట్ ఇయర్కి ఇచ్చారనమాట మున్ను బర్త్డేకి. సో ఇందులో రెగ్యులర్ గా ఏమేమి చేయాలి అవన్నీ రాసుకుంటున్నాను. ఏదో దీన్ని నాకన్నా ఎక్కువ నాని యూజ్ చేశాడు. అంతే. ఈ కార్ నాకు చాలా స్పెషల్ అన్నమాట. ఇది ఎందుకు అనేది మీకు కమింగ్ వీడియోస్ లో చెప్తాను. సో ఫస్ట్ అయితే ఈ షెల్ఫ్ ని మనం క్లీన్ చేసేసుకుంటాం. దాంతో చాలా ఫేస్ మాస్క్ తీసుకున్నాను. ఇది ఒకటి 10 రూపీస్ అన్నమాట. సో ఆఫర్ ఉన్నప్పుడు ఆఫర్లో తీసేసుకున్నాను. అండ్ ఇవన్నీ కూడా టిష్యూ ప్యాకెట్స్. సో ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు అలా కొంచెం థింగ్స్ ఏమైనా క్లీన్ చేసుకోవడం కోసం వాటి కోసం యూజ్ చేస్తాను. సో ఒక ప్యాకెట్ బయట ఉంచుకున్నాను. ఇవన్నీ ఇంకా అవసరం లేదు కాబట్టి ఈ కార్నర్లో పెట్టుకున్నాను. అండ్ ఇందులో ఏముంది, ఓ మై గాడ్, ఇందులో చాలా స్టఫ్ ఉంది. ఇది యాక్చువల్లీ నా వాచ్ చార్జర్. అండ్ కొంచెం ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఇందులో, ఇయర్ రింగ్స్. సో ఈ ఇయర్ రింగ్స్ పౌచ్ అంతా కూడా ఇక్కడనే ఉంచుకుందాం, బికాజ్ ఇవన్నీ డైలీ వేర్ కాదు కాబట్టి. ఈ కంప్రెషర్ టవల్ కూడా ఓన్లీ ట్రావెల్ అప్పుడు యూజ్ చేస్తాం. ఇది నాది కాదు, నానిది. అప్పుడు ఏదో టోర్నమెంట్ అయిందని చెప్పి వెళ్ళిపోయాడు అనమాట. సో ఇది కూడా కైండ్ ఆఫ్ టిష్యూస్, కాటన్ ప్యాడ్స్, మేకప్ రిమూవ్ చేసుకోవడానికి. అంటే అంత మేకప్ నేను వేసుకోను రెగ్యులర్ గా, బట్ ఎప్పుడైనా వేసుకున్నప్పుడు యూజ్ అవుతుంది. షూట్స్ అప్పుడైనా అక్కడ అలా ఉంచాను. అండ్ ఇది ఆ కైండ్ ఆఫ్ ఆర్గనైజర్. ఇందులో సైజెస్ బట్టి బాక్సెస్ ఉన్నాయి. ఇది సైజ్ నెంబర్ 1, ఇది నెంబర్ 2, నెంబర్ 3, ఓ మై గాడ్, 4, 5, 6 టోటల్ 6 సైజెస్ ఆఫ్ బాక్సెస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు పైన ఏమైతే ఇయర్ రింగ్స్ పౌచ్ ఉన్నాయి కదా అవన్నీ తీసి కొంచెం ఇందులో ఆర్గనైజ్ చేసుకుంటాను. సో ఈ ఆర్గనైజింగ్ తర్వాత చూద్దాము. తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఇందులో మనం చేసేద్దాము. అయిపోయిన తర్వాత ఈ షెల్ఫ్ లోకి వచ్చేద్దాం. ఓకే. అండ్ ఇక్కడ ఒక హీట్లెస్ కర్ల్స్ ఉన్నాయి. ఇవేంటి అంటే నేను ఇది సమ్ లోకల్ స్టోర్ లో తీసుకున్నాను. రెగ్యులర్ గా కర్ల్స్ చేసుకోకుండా దీంతో మనం చేసుకోవచ్చు. ఇది ఎక్స్పెరిమెంట్, నేను ఇంతవరకు ట్రై చేయలేదు. విల్ ట్రై అండ్ షో యూ ఇన్ అనదర్ వీడియో. సో ఇక్కడ నేను ఈ బోర్డ్స్ పెట్టుకున్నా, థ్యాంక్ఫుల్, గ్రేట్ఫుల్ అండ్ బ్లెస్డ్ అని. సమ్ స్ప్రెడ్ లవ్, లక్కీ గర్ల్, ఏవో సమ్ స్టిక్కర్స్ అన్నమాట ఇవన్నీ. అండ్ ఇది నా సిప్పర్ యాక్చువల్లీ పని చేయట్లేదు, బట్ దీనికి నాకు ఒక చాలా మెమరబుల్ థింగ్స్ ఉన్నాయి, అందుకే సిప్పర్ ఉంచుకున్నా. తర్వాత ఇది ఫాలో యువర్ డ్రీమ్స్. ఎప్పుడు నాకు రెడీ అవుతున్నంత సేపు ఇదే చూస్తాను కాబట్టి ఇది. అండ్ ఇది ఇందాక మీకు చూపించిన స్పీకర్ అండ్ శాండ్ టైమర్. సో నేను ఏదైనా ఒక పని 1 నిమిషంలో చేయాలి అనుకుంటే ఈ టైమర్ పెట్టుకుంటా. ఇది ఒక చిన్న క్యూట్ పెన్ స్టాండ్. ఇందులో యూట్యూబ్ అని ఉంది కదా, ఇది ఒక పెన్. సో మనం ఏమైనా అలా ఇన్స్టెంట్ గా రాసుకోవడం కోసం. ఇది ఫ్రాగ్రెన్స్ కోసం పెట్టుకున్న క్యాండిల్, అంతే. సో ఇంకా ఇప్పుడైతే క్లీనింగ్ సెక్షన్, ఆర్గనైజింగ్ అంతా అయిపోయింది. కొంచెం రెడీ అయిన తర్వాత ఐ హావ్ టు కుక్ ఫర్ మై సెల్ఫ్. నా కోసం నేనే కుక్ చేసుకోవాలి. రైస్ పెట్టాను, అది విజిల్స్ వస్తుంది. సో నేను ఇప్పుడు ఏదైతే కుకింగ్ చేస్తున్నానో దాని ఫుల్ రెసిపీ మీకు ఇంకొక వ్లాగ్ లో చూపిస్తాను. సో ఇప్పుడు ఫాస్ట్ గా కుకింగ్ చేసేసుకుని తిన్న తర్వాత రెడీ అవుదాం. చల్. సో చూసారు కదా, ఒక డే మొత్తంలో ఎంత బిజీ. ఒకవైపు క్లీనింగ్, ఆర్గనైజింగ్, ఇంకొక వైపు షాపింగ్, ఇంకొక వైపు అన్నీ రెడీ చేసుకోవడం.
ఇవన్నీతో ఒక డే అయిపోతుంది అనమాట. ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి, బట్ అవన్నీ షూట్ చేయడానికి టైం లేదు, ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ ఈవినింగ్ 7:30 అయిపోతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ నాకు ఇక్కడ కొంచెం వర్క్ ఉంది, అదంతా కూడా ఫినిష్ చేసేసుకుని మళ్ళీ నేను ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళాలన్నమాట. సో ఒక బిజీ డే ఆర్ ఒక డే నా లైఫ్లో ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఈరోజు చూపించాను. ఇదంతా కూడా హాఫే చూపించాను అనమాట. మళ్ళీ కంప్లీట్గా ఎప్పుడైనా కొంచెం గ్యాప్ తీసుకున్నాక మళ్ళీ ఇంకొకసారి డే ఇన్ మై లైఫ్ చేద్దాం. అండ్ అంతవరకు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రమ్యశ్రీ 14. మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ ఫర్ నౌ. లెట్స్ మీట్ టుమారో ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్స్.